తెలంగాణలో సినీ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్కు తరలిపోనుందా? ఏపీలో ఫుల్ సపోర్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమపై చిన్నచూపు చూస్తోందా? ఈ క్రమంలో విశాఖలో అన్ని వస్తువులు ఉన్నాయని ఏపీ రాజకీయ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో మళ్ళీ టాలీవుడ్ తరలింపు ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. అసలు టాలీవుడ్కు ఏమైంది? లెట్ us watch the story. తెలంగాణలో ఇటీవల చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులపై ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారంతో తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోనుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇటీవల ఒక మంత్రి ఒక మాజీ మంత్రితో హీరోయిన్లకు సంబంధాలపై వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. దీనిపై టాలీవుడ్ అంతా ఏకమై ఆ మంత్రి వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా మరో ప్రముఖ నటుడిని అరెస్ట్ చేయడంతో మరోసారి టాలీవుడ్ అంతా ముక్త కంఠంతో ఖండించడమే కాకుండా ఆ నటుడికి బాసటగా నిలబడ్డారు. ఆ నటుడికి సంబంధం లేని కేసులో పోలీసులు అరెస్ట్ చేయడంతో విపక్ష నేతలు సైతం ఆ నటుడికి మద్దతు పలికారు. ఈ క్రమంలో కొంతమంది విద్యార్థి జేఏసీ పేరుతో ఆ నటుడి నివాసంపై దాడి చేయడం మరో సంచలనంగా మారింది. దీంతో హైదరాబాద్ నుంచి టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్కు తరలిపోనుందా అనే ప్రచారం మళ్లీ ఊపందుకుంది. తెలంగాణలో చిత్ర పరిశ్రమకు జరుగుతున్న అవమానాల నేపథ్యంలో చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి రావాలంటూ ఏపీ రాజకీయ నేతలు కోరుతున్నారు. ఇక్కడ అన్ని రకాల వస్తువులు ఉన్నాయని, విశాఖ ప్రాంతం సినీ పరిశ్రమకు అనువైనదిగా చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర విభజన సందర్భంలోని తెలుగు సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలనే ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎంను కలిసిన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు త్వరలో సీఎం చంద్రబాబును కూడా కలవనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో టాలీవుడ్కు ఏపీలో మంచి రోజులు వచ్చాయని భావించారు. దీనికి బలం చేకూరే విధంగా సినిమాటోగ్రఫీ మంత్రి, జనసేన నేత కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లకు అద్భుతమైన లొకేషన్లున్నాయని, చిత్రీకరణలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని నిర్మాతలకు, సినీ ప్రముఖులకు మంత్రి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఏపీకి తరలి వెళుతుందా? అసలు హైదరాబాద్ నుంచి టాలీవుడ్ను కదపగలరా అనే చర్చ సినీ జనాల్లో జోరుగా చర్చ జరిగింది. మద్రాసు నుంచి తరలి వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్లో స్థిరపడడానికి చాలా ఏళ్లే పట్టింది. దశాబ్దాల క్రితమే నటులు స్టూడియోలు నిర్మించారు. నాటి ప్రభుత్వాలు కూడా సినీ పరిశ్రమకు, సినీ ప్రముఖులకు అనేక రాయితీలు ప్రకటించి ఇండస్ట్రీ భాగ్యనగరంలో నిలదొక్కునేందుకు కృషి చేశారు. తర్వాతి రోజుల్లో డబ్బింగ్, రికార్డింగ్, రీ రికార్డింగ్, ఎడిటింగ్, గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ రంగాలు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ విభాగాలు కూడా హైదరాబాద్లో నెలకొన్నాయి. రాష్ట్రం ఒకటిగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాలేదు. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ విభాగాల పంపకం జరిగింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ కూడా ఏపీకి తరలి వెళ్లాలని ప్రతిపాదనలు వచ్చాయి. నిజానికి టాలీవుడ్కు 60% పైగా ఆదాయం కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచే వస్తోంది. విశాఖలో ఆల్రెడీ కొన్ని స్టూడియోలుండగా తలకొన, తడ, హార్స్లీ హిల్స్, కోనసీమలలో అందమైన షూటింగ్ స్పాట్లు ఉన్నాయి. ఏపీకి చిత్ర పరిశ్రమను తరలించి అమరావతిలో సినీ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని కేటాయించాలన్న ప్రతిపాదనలు సైతం తెరపైకి వచ్చాయి. అయితే నాడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ టాలీవుడ్ హైదరాబాద్లోనే ఉంటుందని, ఇందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే కేసీఆర్ ఏనాడు సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు, షూటింగ్లకు అనుమతి, సినీ ప్రముఖులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు, ఇలా ఏది కోరితే అది ఏర్పాటు చేశారు. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో ఇబ్బందులు పడింది. కరోనా కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమైన ప్రేక్షకులు అప్పుడప్పుడే థియేటర్లకు వస్తున్న దశలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కఠిన చర్యలతో మరిన్ని నష్టాలను ఎదుర్కొంది. ఈ
క్రమంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో స్వయంగా సినీ నటుడైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ శాఖ తమ పార్టీకి చెందిన వారికే వచ్చే విధంగా చూసుకున్నారు. పాలనలో తన మార్కు ఉండాలని భావిస్తున్న ఆయన తన చేతుల మీదుగానే ఏపీకి చిత్ర పరిశ్రమను తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారని ఫిలిం నగర్లో చర్చ కూడా నడిచింది. అయితే హైదరాబాద్లో సినీ ప్రముఖుల వ్యాపారాలతో పాటు చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. దీంతో అలాంటి నిర్ణయంపై పెద్దగా ఎవరూ ఆలోచించలేదు. అయితే ఇటీవల వరుసగా జరుగుతున్న సంఘటనలతో మరోసారి టాలీవుడ్ తరలింపుపై మళ్లీ ప్రచారం ఊపందుకుంది. ఒకవైపు సినీ పరిశ్రమకు తెలంగాణలో ఎదురవుతున్న పరిస్థితులు, ఏపీలో సానుకూల ప్రభుత్వం ఉండడంతో సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోతుందని సినీ వర్గాల్లో తెగ చర్చ నడుస్తోంది. ఆదివారం అల్లు అర్జున్ ఇంటిపై దాడి జరగడం పరిస్థితిని ఇంకా విషమయం చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ నటించిన కొమరంపులి సినిమా విషయంలో కూడా ఇలానే జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. సంధ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమని చెబుతూనే బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేయడానికి తాము వ్యతిరేకమని తెలిపారు. పుష్ప 1 హిట్ అయిందని, అలాగే పుష్ప 2 కూడా హిట్ అవుతుందనే ఆలోచన అందరిలో ఉందని తెలిపారు. ఇటువంటి సమయంలో ప్రభుత్వాలు కూడా ముందు చూపుతో వ్యవహరించాలని హితవు పలికారు. థియేటర్ల దగ్గర భారీ సంఖ్యలో ప్రజలొస్తారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. అంతేకాదు దుర్ఘటనలు జరగకుండా ఉండాల్సిన బాధ్యత సినిమా వాళ్ల మీద, ఇటు ప్రభుత్వంపై కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సినీ పరిశ్రమ ఏపీకి వస్తే స్వాగతిస్తామన్నారు. దీంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్గా మారింది. మరోవైపు చిత్ర పరిశ్రమను ఆంధ్రప్రదేశ్కు తరలిస్తామంటే తెలంగాణలోని ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇలా వారిని ఒప్పించి ఏపీకి టాలీవుడ్ను తరలించడం అంత తేలిక అవుతుందా? అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులు మాత్రం పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.